నమస్కారం. సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైసీపీతో ఎలాంటి వ్యక్తిగత శత్రుత్వం లేదు. విధి విధానాలను ప్రశ్నిస్తే వ్యక్తిగత దాడి చేస్తున్నారన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సంస్కారం లేని విద్య నిరుపయోగం. వివిఐటి స్నాతకోత్సవంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వ్యాఖ్య. నగరంలో సర్ స్పెషల్ క్యాంప్స్ పరిశీలించిన ప్రజాప్రతినిధులు, అధికారులు. దుగ్గిరాల మహిళ మృతి కేసును ఛేదించిన పోలీసులు. వెల్లబాడు గ్రామానికి చెందిన చిరంజీవి అనే వ్యక్తి అరెస్ట్. రాజధాని భూములు పరిశీలనకు వెళ్లిన వైసీపీ నేతలు. ఉండవల్లి వద్ద అడ్డుకున్న టీడీపీ సానుభూతి పరులు. వైసీపీతో తనకు వ్యక్తిగతంగా ఎటువంటి శత్రుత్వం లేదని, ఆ పార్టీ విధి విధానాలను ప్రశ్నిస్తే వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. మంగళగిరిలో జనసేన నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ కార్యాచరణ సమావేశం జరిగింది. జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందాలనేదే తమ విధానమని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం వ్యవస్థలను నాశనం చేసిందని, కేవలం సంక్షేమ పథకాలే గెలిపించవనటానికి వైసీపీనే నిదర్శనమని చెప్పారు. మౌలిక వసతులు కల్పించకుంటే ఎన్ని పథకాలు ఇచ్చినా ప్రజలు స్వాగతించరని పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గంలో 28 మంది సభ్యులతో కమిటీ పనిచేస్తుందని, పారదర్శకంగా సమాచారం సేకరించడం వీరి బాధ్యత అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఎదుగుదల ఆగలేక పరిమితం అయిపోయింది. అందుకనే ఒక నాయకుడు కేవలం తన కులాన్ని నమ్మితే సరిపోదు, ఇతర కులాలను కూడా నమ్మాలి. అది సమాజం మొత్తం నమ్మాలి, దేశం నమ్మాలి. అప్పుడే నిజమైన రాజకీయ సాధికారత వస్తుంది. దానికి నేను చెప్పేది ఏంటంటే సోషల్ ట్రస్ట్ కోషియంట్ అంట. ఒక అధికారి దగ్గర మొన్న చూశారు కదా, మన కృష్ణలంకలో ఏదో గొడవ జరుగుతుంటే, అంటే ఎంత హాస్యాస్పదంగా ఉంది వినటానికి ఈ మాటలు, ఎంత బాధగా అనిపిస్తుంటే. చనిపోయిన ఇప్పుడు ఒక రౌడీ, ఇప్పుడు క్రిమినల్ క్యాస్ట్ ఏంటి, ఎలా వేసుకొస్తారు నాకు అర్థం కదా. లాజిక్ నాకు ఎలా మిస్ అయిపోతారు. ఒక క్రిమినల్కి మీరు క్యాస్ట్ అని మీరు ఎలా అంటగడతారు? ఏ బేసిస్లో మీరు తీసుకొస్తారు? అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది ఒక నెరేటివ్. ఇది మన దగ్గర ఎందుకు మీకు చెప్తున్నానంటే, రేపు పొద్దున మీరు 18,000 మంది మీరే గొంతు గళం. విద్య, వినయం ఇతరుల పట్ల గౌరవాన్ని పెంచుతాయని, సంస్కారం పెంచలేని విద్య నిరుపయోగమని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. శనివారం నంబూరు వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నాలజికల్ యూనివర్సిటీ స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. వెంకయ్యనాయుడు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 2026లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 11 మంది విద్యార్థులకు బంగారు పతకాలు, ప్రశంసా పత్రాలతో పాటు 1345 మంది పట్టభద్రులకు డిగ్రీలను ప్రదానం చేశారు. భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక వేషధారణలు ఆకట్టుకున్నాయి. అనంతరం మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, ప్రేమ, అభిమానంతో కూడిన విద్యను వివిఐటి అందిస్తోందని అభినందించారు. దేశం అంటే కోట్ల ప్రజలు, నదీనదాలు, ప్రకృతి అని, దీనిని మనం పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. సాంకేతిక నిపుణులుగా మీరు తయారు కావాలి. ఎలాంటి అవకాశాలకు, అపరిస్థితులకు దాని ఇవ్వకుండా మంచి నైపుణ్యతల జీవితంలో భాగం చేసుకోండి. నీతిగా బతకండి, ప్రీతిగా బతకండి, విలువలు ఇవ్వండి, సాంప్రదాయాలు కాపాడండి. అద్భుతమైన భారతీయులుగా తయారు కాండి, అద్భుతమైన తెలుగువారిగా తయారు కాండి. మేము ఈ యొక్క వాసిరెడ్డి ఆ యొక్క విజ్ఞాన కేంద్రంలో వచ్చామని గర్వంగా చెప్పుకోవాలంటే మీ వృత్తి ప్రావీణ్యత ఉండాలి, మీరు చేసే పనుల్లో నాణ్యత ఉండాలి. ఏ ఉద్యోగాలు పోయినా దాన్ని గుర్తుపెట్టుకుని జీవితాంతం వెంకయ్యనాయుడు గారు ఒకప్పుడు ఒక ఉపరాష్ట్రపతిగా ఉండేవాడు. మా కాలేజీకి వచ్చాడు, ఆయన మాట చెప్పాడు, మాకు ప్రమాణాలు పాటిస్తారా, ప్రావీణ్యంతో కూడుకున్న విషయాలు తెలుసుకోవాలి.
వర్సిటీ ప్రో ఛాన్సలర్ వాసిరెడ్డి విద్యాసాగర్ మాట్లాడుతూ విద్యార్థులు భవిష్యత్తు ప్రపంచంలోకి అడుగు పెడుతున్నారని, ఎదురయ్యే సవాళ్లను అధిగమించి విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జి రామకృష్ణ ప్రసాద్, వైస్ ఛాన్సలర్ కొడాలి రాంబాబు, ప్రిన్సిపల్ డాక్టర్ వై మల్లికార్జున్ రెడ్డి, సెక్రటరీ ఎస్ బదరీ ప్రసాద్, డీన్ ఆఫ్ అకాడమిక్ డాక్టర్ కె గిరిబాబు, విభాగాధిపతులు, అధ్యాపకులు పాల్గొన్నారు. పిల్లలందరికీ చాలా మంచి మాటలు చెప్పారు. ఆ మంచి మాటలు చెప్పిన వాటిల్లో పిల్లలందరూ గుర్తుంచుకొని వాళ్ళ కల్చరు, వాళ్ళ భాష ఇవన్నీ మర్చిపోకుండా బాగుపడ్డ తర్వాత దేశానికి సర్వ్ చేయాలనేది అవన్నీ మా పిల్లలు చేయాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. తూర్పు నియోజకవర్గంలో ఉన్న 256 బూతుల్లో ఓటు ధృవీకరణ కోసం ఎన్నికల అధికారులు, బిఎల్ఓలు అందుబాటులో ఉన్నారని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పేర్కొన్నారు. పాత బస్టాండ్ వద్ద ఉన్న ఉర్దూ పాఠశాలలో జరుగుతున్న సర్ ప్రక్రియను ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శని, ఆదివారాల్లో అన్ని బూతుల్లో ఎన్నికల అధికారులు అందుబాటులో ఉండి ఎన్యూమరేషన్ ఫారాలు నింపేందుకు స్థానిక ప్రజలకు సహకరిస్తారని తెలిపారు. సోమవారం నుండి శనివారం వరకు ప్రతి 3 బూతులకు ఒక సెంటర్ ఏర్పాటు చేసి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సేవలు అందిస్తామని చెప్పారు. నియోజకవర్గంలో ఒక్క ఓటు కూడా పోకుండా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. రెండు 256 బూతుల్లో ఎన్నికల సిబ్బంది ప్రత్యక్షంగా ఆ బూత్లో అందుబాటులో ఉంటా ఉన్నారు. అలాగే మా బిఎల్ఎల్ కూడా ప్రతి ఒక్క బూత్లో అందుబాటులో ఉండి ఈ ఫామ్స్ నింపేటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నారు. కాబట్టి ఎవరికైనా అవగాహన లేకపోతే ఫిలప్ చేసే దాంట్లో సందేహాలు ఉంటే తప్పకుండా ఈ బూత్కి వచ్చి తప్పనిసరిగా ఈ సేవల్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా. అలాగే సోమవారం నుంచి వచ్చే శనివారం వరకు ప్రతి ఒక్క 5 బూతులు కలిపి ఒక పాయింట్ని పెట్టి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రతి ఒక్క ఓటర్కి కూడా ఇబ్బంది లేకుండా కావాల్సినటువంటి సేవలను అందించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తాం. అనుమానాస్పద స్థితిలో లభించిన మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని మృతికి కారకులైన వెల్లవాడు గ్రామానికి చెందిన చిరంజీవిని అరెస్ట్ చేశామని ఎస్పీ వకుల్ జిందాల్ పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడారు. గత 3 సంవత్సరాలుగా మేనాటి మేనకతో వల్లభపురం చిరంజీవి సహజీవనం చేస్తున్నారని తెలిపారు. అయితే చిరంజీవి వేరే యువతిని వివాహం చేసుకుని మేనకను పట్టించుకోవడం లేదని పెద్దలతో పంచాయతీ చేసిందని చెప్పారు. ఆ పంచాయతీకి సంబంధించిన అమౌంట్ ఇచ్చేందుకు గుంటూరుకు వచ్చిన చిరంజీవితో గొడవకు దిగడంతో ఆమెను దుగ్గిరాల కాల్వకట్ట వద్దకు తీసుకెళ్లి హత్య చేశారని పేర్కొన్నారు. దుగ్గిరాల పోలీసుల విచారణలో చిరంజీవి హత్య చేసినట్లుగా గుర్తించి అరెస్ట్ చేశామని తెలిపారు. ఈ కేసులో ప్రతిభ కనపరిచిన సిబ్బందిని ఎస్పీ వకుల్ జిందాల్ అభినందించారు. 29th మే ఇక్కడ గుంటూరుకి రావడం జరిగింది. గుంటూరుకి వచ్చినాక అక్యూజ్ని ఆమె గుంటూరుకి పిలవడం జరిగింది. వాళ్ళిద్దరూ కూడా కలిసి ఒక లాడ్జ్లో, బస్ స్టాండ్ దగ్గర ఉన్న ఒక లాడ్జ్లో వాళ్ళు అంతా రోజు అక్కడ కలిసి ఉన్నారు. కలిసినాక రాత్రి ఎప్పుడైతే ఇతను బయలుదేరి వెళ్ళిపోతున్నాడు, ఆమె కూడా ఇతనితో వచ్చింది. వీళ్ళు దుగ్గిరాల పాత లాక్స్ దగ్గర ఒక కాలువ కట్ట దగ్గరికి వెళ్ళారు. అక్కడ వాళ్ళ మధ్య మళ్ళీ చాలా తీవ్రంగా ఆర్గ్యుమెంట్ జరిగింది. ఆర్గ్యుమెంట్ జరిగితే ఇతను కోపంలో ఈమె గొంతు పీకేసి గొంతు నిలిమి హత్య చేశాడు. తర్వాత బండరాయితో ఆమె తల మీద కూడా కొట్టడం జరిగింది. సో దాని తర్వాత అక్కడి నుంచి ఈమె దగ్గర ఉన్న 2 మొబైల్ ఫోన్స్ తీసుకుని అతను అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. కమిషనర్ మయూర్ అశోక్ పొన్నూరు రోడ్లోని ఏబీసీ సెంటర్, బీఆర్ స్టేడియం రిజర్వాయర్, రెడ్ ట్యాంక్ భవనం, మొండిగేట్ ప్రాంతాలను ప్రజారోగ్య ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మయూర్ అశోక్ మాట్లాడుతూ జీఎంసీ, ఏబీసీ సెంటర్లో ప్రతిరోజు చేస్తున్న ఏబీసీలను పెంచాల్సిన అవసరం ఉందని, ఒక్కో వార్డులోని వీధి కుక్కలన్నింటికీ పూర్తి స్థాయిలో ఏబీసీ, ఏఆర్బీ చేయాలన్నారు. ప్రతిరోజు కుక్కలను పట్టుకోవడానికి షెడ్యూల్ ఉండాలని,
సర్జరీలపై రోజువారీ నివేదిక ఇవ్వాలని వీఏఎస్ని ఆదేశించారు. పొన్నూరు రోడ్లోని ఏబీసీ సెంటర్లో అదనపు సెంటర్ నిర్మాణ పనులు జూలై 15 నాటికి పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని, అలాగే కాంపౌండ్ వాల్ నిర్మాణం, రోడ్డు, మెయిన్ గేట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఏఈని ఆదేశించారు. బీఆర్ స్టేడియం రిజర్వాయర్ని పరిశీలించి నూతన రిజర్వాయర్ నిర్మాణ పనులను, బీఆర్ స్టేడియం నుండి డ్రైన్ నిర్మాణ పనుల వివరాలను అడిగి తెలుసుకుని పనులను త్వరగా ప్రారంభించాలన్నారు. రెడ్ ట్యాంక్ కాంప్లెక్స్ పరిశీలించి ఎప్పుడు ఎంత విస్తీర్ణంలో నిర్మాణం చేశారో, ప్రస్తుతం భవన స్థితిపై నివేదిక ఇవ్వాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. మొండిగేటు డ్రైన్ ప్రాంతాన్ని పరిశీలించి సుదీర్ఘకాలంగా వర్షాకాలం మొండిగేటు వద్ద రైల్వే ట్రాక్ కింద వెంట చిన్నగా ఉండడం వల్ల పాతగుంటూరులోని పలు ప్రాంతాలు ముంపు బారిన పడుతున్నాయని, ప్రస్తుతం సదరు ప్రాంతంలో చేపట్టిన వెంట్లు నిర్మాణం పూర్తయితే సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. ఉండవల్లిలో ఉద్రిక్త నెలకొంది. రాజధాని భూముల పరిశీలనకు వైసీపీ నేతలు అంబటి రాంబాబు, లేల అప్పిరెడ్డి, పేర్ని నాని, రాజధాని పరిరక్షణ నేతలు వెళ్లడంతో ఈ ఉద్రిక్తత నెలకొంది. ఉండవల్లి వద్ద వీరిని టీడీపీ సానుభూతి పరులు అడ్డుకున్నారు. నల్ల బ్యాడ్జీలతో వైసీపీ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఎమ్మెల్సీ అప్పిరెడ్డి వాహనంపై దాడి చేశారు. రాళ్ల దాడిలో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. కూటమి ప్రభుత్వం ఉండవల్లి రైతులను భయపెట్టి భూములు తీసుకోవాలని చూస్తున్నారని ఉండవల్లి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. చట్ట ప్రకారమే తమ భూములను ప్రభుత్వం తీసుకోవాలని ఉండవల్లి గ్రామ రైతులు జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతు డాక్టర్ కన్నారావు నాయుడు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం వేస్తున్న సీడ్ యాక్సెస్ రోడ్డు వలన ఎటువంటి ఉపయోగం లేదన్నారు. కేవలం తాము భూములు ఇవ్వమని చెప్పినందుకే సీడ్ యాక్సెస్ రోడ్ను వెలుగులోకి తెచ్చారని మండిపడ్డారు. 11 ఏళ్లుగా ఉండవల్లి భూములకు వాల్యుయేషన్ పెంచలేదన్నారు. ఎల్పీఎస్ క్రింద భూసేకరణ చేస్తామని అధికారులు చెప్పడం బూటకమన్నారు. ఈ కార్యక్రమంలో రఘునాథ్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, సంత్ సురేష్, పెన్నూరు నాగభూషణం, మేకల హనుమాన్ ప్రసాద్, రత్నబాబు, సంజీవరెడ్డి, పుల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. బైపాస్ రోడ్ అనేది ఇప్పుడు కట్టిన బైపాస్ రోడ్ నేషనల్ హైవేది నౌ ఇట్ ఈస్ డిక్లేర్డ్ యాజ్ ఎ నేషనల్ హైవే. ద పాత నేషనల్ హైవే ప్రకాశం బ్యారేజ్ కాకుండా కనకదుర్గం భారత బ్యారేజ్ మటుకు అది నౌ ఈజ్ ద పార్ట్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ హైవే. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళి కలిపేసి బ్యారేజ్లో కలుపుతాము, ఇక్కడ కలుపుతాం, అక్కడ కలుపుతాం అంటే ఈ ట్రాఫిక్ని తీసుకుని వెళ్ళి ఉండవల్లికి ఈ పక్కనను విజయవాడకి ఉత్తర వైపున దక్షిణ వైపున ఇబ్బంది పెడుతుంది తప్పగా ఈ సీడ్ యాక్సిస్ మూలన ఏ ఉపయోగం లేదు. బైపాస్ రోడ్ బాగా ఉపయోగపడుతుంది. వీళ్ళు వేసే E14, E15 రకరకాల రోడ్లు వేస్తున్నారు. ఇవన్నీ సరిపోతాయి. కక్షతో మేము పూలింగ్కి ఇవ్వలేదని మేము అపోజ్ చేస్తున్నామనే ఉద్దేశంతో ఈ సీడ్ యాక్సెస్ రోడ్ అనే ప్రాజెక్ట్ పెట్టారు. ఆ 30,000 ఎకరాలు తీసుకున్నప్పుడే బాబు దీంట్లో కడితే వచ్చి ఉండేవాడు ఎవడో చెప్పండి నాయన అని ప్రతి ఆఫీసర్ని అడిగాం. ఇవాళ కూడా అదే అడిగాను. అడిగితే వాళ్ళు ఏమీ సమాధానం చెప్పరు. భూములు మాత్రం కావాలా, అక్కడ వచ్చి ఉండేవాడు ఎవడో చెప్పరు. భూమి అయితే మేమేమంటున్నామంటే కన్న తల్లి కంటే ఎక్కువైంది భూమి. ఈ భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడు కూడా
తన తండ్రి అమ్మినా, తన తాత అమ్మినా, తన ముత్తాత అమ్మినా కూడా ఈ భూమి నాది అని క్లెయిమ్ చేసుకుంటాడు. మనందరికీ అది తెలిసిన విషయాలే. అంత అటాచ్మెంట్ ఉన్న ప్రాంతంలో, అంత అటాచ్మెంట్ ఉన్న దేశంలో మీరు భూములు లాగేసుకుంటాము. రెండోది ఏంటంటే, మా ఊళ్ళో 1 ఎకరం పొలం అమ్మితే మా పక్క గ్రామాల్లో అయితేనేమో 5 ఎకరాలు వచ్చేది. సాయంత్రం వాళ్ళు చెప్పే ఇవాళ తుళ్ళూరు ది హెడ్ క్వార్టర్ అన్న మాట్లాడుతున్న తుళ్ళూరు, రాయపూడి ఆ గ్రామాల్లో అయితే 20 ఎకరాల భూమి వచ్చేది. 20 ఎకరాలాడు ఒకటే, ఎకరం వాడు ఒకటే, మీరందరూ ఇచ్చి తీరాల్సిందే అంటే ఎలా ఇవ్వాలి? ల్యాండ్ భూ సేకరణ వల్ల, భూ సమీకరణ వల్ల ఎక్కువగా నష్టపోయింది ఉండవల్లేనండి. ఈ భూ సమీకరణ రాకముందు కూడా 4 సార్లు బలైంది ఉండవల్లే. ఎలా అంటే ఈ ఫ్లడ్ బ్యాంక్స్కి, కొండవీటి వాక్కి, గుంటూరు ఛానల్ కింద, అలాగే కొంత ఉండవల్లి సెంటర్లు R1 జోన్ల కింద కొంత చాలా వరకు ల్యాండ్ పోయిందండి. ఈ ల్యాండ్ పోయింది, ఉన్నది కొంచెం భూమే. ఈ కొద్ది భూమిలోనే పూలింగ్ పెట్టారు ఫస్ట్లో. మేమేం చెప్పాం, పూలింగ్లో ఉన్నప్పుడు 9.2 ఇచ్చాం, అబ్జెక్షన్ ఇచ్చాం. ఈ 9.2 అబ్జెక్షన్ ఇచ్చిన వాళ్ళ జోలికి మేము రాము. స్వచ్ఛందంగా ల్యాండ్ పూలింగ్లో ఎవరైతే పాల్గొంటారో వాళ్ళ దగ్గరే భూమి తీసుకుంటాం, మిగిలిన వాళ్ళని వదిలిపెడతామని చెప్పేసి ఆ రోజు గవర్నమెంట్ చెప్పింది. కానీ ఈరోజు చేసింది ఏంటంటే, ల్యాండ్ ఎవరైతే 9.2 అబ్జెక్షన్ ఇచ్చారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ ల్యాండ్ ఎక్విజిషన్ నోటీసులు పంపించారు. మీరు చెప్పిన మాట మీద స్టాండ్ నిలబడలేదు. ఈరోజు రైతులందరూ అవగమ్య గోచరంగా ఈ అధికారుల చుట్టూ, ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. భావితరాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నవజాత శిశువు నుండి 5 సంవత్సరాల పిల్లల వరకు పల్స్ పోలియో చుక్కలు వేయించాలని DMNHO విజయలక్ష్మి సూచించారు. నగరంపాలెంలో జరిగిన పల్స్ పోలియో అవగాహన ర్యాలీని ఆమె ప్రారంభించి మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా నవజాత శిశువు నుంచి 5 సంవత్సరాల చిన్నారులు 1,50,600 మంది ఉన్నారని చెప్పారు. 4,012 మంది సిబ్బంది, 8 మొబైల్ టీమ్స్ ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశామని చెప్పారు. పిల్లలందరూ కూడాను దగ్గర ఉన్న బూత్లో వచ్చి వ్యాక్సిన్ వేయించుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. సో మనకి మొత్తం వ్యాక్సినేటర్స్ చూసుకుంటే 4,012 మంది ఉన్నారు. అలాగే రూట్ మొబైల్ టీమ్స్ 78 ఉన్నాయి. ఈ మొబైల్ టీమ్స్ హై రిస్క్ సైట్స్ ఎక్కడైతే ఉన్నాయో, ఈ మమిట్స్ కానీ లేదా కన్స్ట్రక్షన్ సైట్స్ అలాంటి చోట ఈ మొబైల్ టీమ్స్ వాళ్ళు వెళ్ళి కవర్ చేయడం జరుగుతుంది. సో అందరినీ నేను రిక్వెస్ట్ చేసేది, 0 to 5 years ఉన్న తల్లిదండ్రులు అందరూ కూడాను మీ దగ్గరలో ఉన్న పల్స్ పోలియో బూత్ దగ్గరకు వచ్చి వ్యాక్సిన్ ఎటుగా వచ్చి వేయించుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. తూర్పు నియోజకవర్గంలోని అంజుమన్ స్కూల్, ఆంధ్ర ముస్లిం కాలేజ్, పశ్చిమ నియోజకవర్గంలోని సరస్వతి శిశు మందిరాల్లో ఏర్పాటు చేసిన స్పెషల్ క్యాంపెయిన్ డేస్ ను కమిషనర్ మయూర్ అశోక్ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మయూర్ అశోక్ మాట్లాడుతూ SIRలో ఎన్యూమరేషన్ ఫారాల అందజేత డిజిటలైజేషన్ ప్రక్రియకు గడువు సమీపిస్తున్న నేపథ్యంలో SIR ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. ఎన్యూమరేషన్ ఫారాలను BLOలు ఇప్పటికే అందరికీ అందించడం జరిగిందని, BLAలు ఆయా ఫారాలను గురించి వివరించి తప్పులు లేకుండా పూర్తి చేయించడానికి ఈ ప్రక్రియలో ఎటువంటి పొరపాట్లకు తావివ్వకుండా ఉండాలని సూచించారు. ప్రత్యేక కార్యాచరణతో ఓటర్ల నమోదు, ధృవీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని తెలిపారు. ప్రధాని మోడీ నాయకత్వంలో దేశం అన్ని విధాల అభివృద్ది పదంలో దూసుకుపోతుందని భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు సునీల్ రెడ్డి అన్నారు. గుంటూరులో బీజేపీ యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు సునీల్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పాలనకు బీజేపీ పాలనకు మధ్య తేడాను ప్రజలు గమనించారు కాబట్టి వరుసగా మోడీ నాయకత్వంకు మద్దతు ఇస్తూ వస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వం వ్యవస్థలను నిర్వీర్యం చేస్తే కూటమి ప్రభుత్వం వాటిని గాడిలో పెడుతూ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంలో సఫలీకృతం అయిందని వివరించారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీకి వచ్చి వైసీపీ ఎందుకు మాట్లాడదని సునీల్ రెడ్డి నిలదీశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు తిరుపతిరావు, యువమోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రదీప్, ఇతర నాయకులు పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో యువకులకు తొడగొట్టడం నేర్పించింది. గత ప్రభుత్వంలో యువకులకు గంజా కొట్టడం నేర్పించింది. గత ప్రభుత్వంలో యువకులకు పేకాట శిబిరాలు పర్మిషన్ ఇచ్చేది. కానీ మేమేం చేశామంటే ఈ రాష్ట్రంలో యువకుల్ని ఒక దిశానిర్దేశం చేసి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అభివృద్ధిని చూపించాము. అభివృద్ధిలో మీరు నడవండి అని చెప్పాము.
అందుకే ఈ రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, చంద్రబాబు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, మా మంత్రి సత్యకుమార్ గారి నాయకత్వంలో, మా రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ గారు మాధవ్ గారి నాయకత్వంలో అనేక వందలాది సంస్థల్ని ఇక్కడ తీసుకొచ్చి మీరు పెట్టుబడులు పెట్టండి, ఇక్కడ సంస్థలు పెట్టండి, ఇక్కడ సరైనటువంటి అవకాశాలు మేము ఇస్తాం అనేటువంటి విషయాలు మేము చెప్పాము. ఏటీ అగ్రహారంలోని ఎస్కేబీఎం మున్సిపల్ హైస్కూల్లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల పూర్వ విద్యార్థి ఏపీ ఈగల్ ఎస్పీ కె నగేష్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా టీడీపీ డివిజన్ అధ్యక్షులు తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ తాము చదువుకున్న పాఠశాల అభివృద్ధి కోసం అల్యూమినియం అసోసియేషన్ ఏర్పాటు చేశామని తెలిపారు. అంతేకాకుండా విద్యలో, క్రీడల్లో నైపుణ్యం కలిగిన 80 మంది విద్యార్థులకు నగదు బహుమతి, మెమోంటోలు ఇవ్వటం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ తాము చదువుకున్న పాఠశాల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, ప్రెసిడెంట్ ఎం శ్యాంప్రసాద్, బిఎల్ శైలజ, ఇతర పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. గతంలో ఇక్కడ ఓల్డ్ స్టూడెంట్స్గా ఉన్నటువంటి 89-90 సంవత్సరంలో చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థులు వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా పిల్లల్ని మేము ఏ విధంగా అయితే ఇక్కడ ఈ స్కూల్లో చదువుకున్నామో ఆ స్కూల్ డెవలప్ అవ్వాలా, ఆ స్కూల్లో చదువుకున్న పిల్లలు ప్రయోజకులు అవ్వాలా అనేటువంటి ఆలోచనతో ఆర్థికంగా చితికిపోయినటువంటి పిల్లల కుటుంబాలని ఆదుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా ఒక అల్యూమినియం అసోసియేషన్ అనేటువంటి ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసుకొని ప్రతి సంవత్సరం 2-3 లక్షల రూపాయలు వెచ్చించి పిల్లలందరూ కూడా ప్రతిభావంతులైనటువంటి 1-2 ప్రైజులు 3 ప్రైజులకి ఉత్తమ విద్యార్థులుగా ఉన్నటువంటి ప్రవర్తనలో కూడా ఉత్తమంగా ఉన్నటువంటి వాళ్ళకు కూడా ప్రైజ్ మనీ కూడా ఇవ్వడం అనేది, స్పోర్ట్స్లో మంచిగా రాణించినటువంటి వాళ్ళకి అందరికి కూడా వాళ్ళు ప్రైజులు ఇవ్వటం, ప్రైజ్ మనీతో పాటు ప్రైజ్ మనీ కూడా ఇవ్వటం, మొమెంటాలు ఇవ్వటం, వాళ్ళకి ప్రోత్సహించే విధంగా, పిల్లలందరినీ ప్రోత్సహించే విధంగా ఆ పూర్వ విద్యార్థులు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని 33, 34 డివిజన్ల పరిధిలోని ప్రజల ఓటు ధృవీకరణ కోసం ఎస్కేబీఎం స్కూల్లో 2 రోజుల పాటు బీఎల్ఓలు అందుబాటులో ఉంటారని డివిజన్ అధ్యక్షులు పోపూరి నరేంద్ర తెలిపారు. ఎన్యూమరేషన్ ఫారాలు తీసుకున్న ప్రతి ఒక్కరూ ఎస్కేబీఎం పాఠశాలలో జరిగే వెరిఫికేషన్లో పాల్గొని తమ ఓటును ధృవీకరించుకోవాలని నరేంద్ర కోరారు. ఎవరికైనా అనుమానాలు ఉంటే వెంటనే బీఎల్ఓలను కలిసి నివృత్తి చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. ఒకవేళ మీకు ఓటు విధానం అర్థం కాకపోతే కనుక మీరు గత అసెంబ్లీ ఎలక్షన్కి ఎక్కడైతే మీరు ఓటు పోల్ చేశారో ఆ పోలింగ్ స్టేషన్ సందర్శించి అక్కడ బిఎల్ఓ దగ్గర మీ ఓటర్ ఫారం ఉంటాయి. ఆ ఓటర్ ఫారం తీసుకొని ప్రతి ఒక్కరూ కంపల్సరీగా ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఎవరికైనా ఓటు హక్కు తెలియకపోతే చెప్పిన విధంగా ఆ పోలింగ్ స్టేషన్ సందర్శించి అక్కడ బిఎల్ఓలు రేపు సాయంత్రం దాకా అందుబాటులో ఉంటారు. వాళ్ళ దగ్గర మీ ఫార్మ్స్ తీసుకొని మీరు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు అడిగిన సందేహాలన్నింటినీ నివృత్తి చేసి మీరు ఇవ్వాల్సిన ఫార్మ్స్ అన్ని ఇచ్చి మీ ఓటు హక్కుని మరలా వచ్చే నెలలో వచ్చే కొత్త ఓటర్ లిస్టులో మీ ఓటు హక్కు నమోదు చేసుకోవాలని నగర ప్రజానికానికి, ముఖ్యంగా 33వ డివిజన్లో ఉన్న కోబాటిపేట, దేవాపురం, అశోక్ నగర్ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజానికం మొత్తానికి తెలియజేసుకుంటున్నాం. స్నేహితుడి నివాసంలో ఓ యువకుడు ఉరివేసుకుని మృతి చెందిన ఘటన పట్టణంలోని రంగా కాలనీలో జరిగింది. పోలీసులు మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు రంగా కాలనీకి చెందిన గౌస్ మొహిద్దీన్, వజీర్ స్నేహితులు బంగారు ఆభరణాల చోరీ కేసులో వజీర్ని పోలీసులు అదుపులోకి తీసుకోగా ఆ నగలను స్నేహితుడు షేక్ గౌస్ మొహిద్దీన్ గుంటూరులో తెలిసిన వ్యక్తికి అమ్మాడని పోలీసులకు తెలిపాడు. దీంతో కానిస్టేబుల్ శంకర్ గౌస్ మొహిద్దీన్ను విచారణ నిమిత్తం హాజరు కావాలని ఫోన్లో కోరాడు. ఈ క్రమంలో మొహిద్దీన్ కాలనీలోనే మరో స్నేహితుడి గృహంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అతన్ని ఏరియా వైద్యశాలకు తీసుకురాగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తన కొడుకుని విచారణకు పిలవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి తల్లి ముంతాజ్ బేగం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉన్నా కూడా ఏం ఇంకా జరిగేది కాదు. వెళ్ళేవాళ్ళు నలుగురితో పాటు మాట్లాడేవాళ్ళు, మీరు వచ్చేవాళ్ళు సంగతి పెట్టి తీసుకొచ్చారు. భయపడతాను మా కాడ ఏమున్నా లేకపోతే భయపడతాను. మీరు తల్లితో నేను లేను, నేను షాప్ పని మీద బయటికి వెళ్ళి ఉన్నా, నేను సాయంత్రం 11 వస్తాను. అటువంటిది ఏం జరిగింది? ఇప్పుడు పిల్లడు చచ్చిపోయాడని కూడా నాకు చెప్పరా. వాడు మా అమ్మాయిని ప్రమాణ పూర్తి చదువుతున్నాను. మా అమ్మాయికి కాసేపు ఫోన్ చేస్తున్నా. ఏంటంటే ఆ మాట్లాడుతున్నాళ్ళే నాన్న చిన్న కదా అమరావతి వండగా
చెప్పారు. వచ్చా నేను హడావుడిగా వచ్చా. ఏమైందో తెలియదుగా. జీఎంసీ ప్రధాన కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో సర్కు సంబంధించి డిజిటలైజేషన్ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయుటకు నగరంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కమిషనర్ మయూర్ అశోక్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణకు సంబంధించి డిజిటలైజేషన్ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయడానికి రాజకీయ పార్టీల ప్రతినిధులు బిఎల్ఏల సమన్వయం ఎంతో ముఖ్యమని అన్నారు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.